Hi all. Let us see what are double digit integers. So single digit integers already నేను చెప్పాను. ఇప్పుడు double digit integers చూడండి. సో whatever it is integers are more easy. దాన్ని టఫ్ టైంలోకి తీసుకెళ్ళకండి. పిల్లలకి ప్లేవే మెథడ్లో చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. సో జస్ట్ చెక్ హౌ ఐఎమ్ టీచింగ్ యూ. సో when you start on board, make it ones and tens place. Single గా వెళ్ళండి first. So first number is 8, next number is 7. So next number is minus 7, there is no formula here. Next is minus 6, there is no formula here. Next is plus 8, directly possible. Next is plus 4, plus 5 minus 1, small friend loki veltundi, that means plus 50 minus 10. So next minus 3 directly possible. So tens place lo minus 3, I mean minus 30 is plus 20 minus 50 plus 20 minus 50 కెళ్ళాం. సో యువర్ ఆన్సర్ ఇస్ 26. ఇక్కడ అప్పు లేదు ఏం లేదు. సో డైరెక్ట్లీ వీ హ్యావ్ 26. మన దగ్గరే 26 రూపీస్ ఉన్నాయి. రూపీస్ అని చెప్పండి పిల్లలకి, సో దట్ థెల్ ఎంజాయ్. సో 26 రూపీస్ మన దగ్గరే ఉన్నాయి. సో దిస్ ఇస్ క్లియర్. సో లెట్ us go with one more. ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ 3, I mean 6, and the next one is 30, and the next step is minus 7, which we don't have here. Minus 7 మనకు కావాలి అంటే what is the formula? Minus 10 plus 3. Minus 10 plus 3 చేసేసాం. So next step we need here as minus 50. మైనస్ 5 అనుకోమనండి, వాళ్ళకి అర్థమయ్యే వరకు దాన్ని సింగిల్ డిజిట్స్లోకి వెళ్ళమని. మైనస్ 5 మనకి ఈ ప్లేస్లో కావాలి, బట్ వీ కాంట్ డూ బికాస్ మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు బోరో ప్లస్ 5, అంతే కదా. మైనస్ 10 ప్లస్ 5. మనం ఇక్కడ బారో చేసింది ఏంటి? మైనస్ 10ని బారో చేసాం. ఈ మైనస్ 10ని బారో చేశాక ఈ బారోయింగ్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ డాట్. మనకి ఇది వన్స్ ప్లేస్ కింద పెట్టుకోండి, ఇది టెన్స్ ప్లేస్లో మనం, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్లో మనం ఇది ఒక బారోయింగ్ తెచ్చుకున్నామని చూపించుకోవడానికి, అంటే నాట్ టు గెట్ అ కన్ఫ్యూజన్. సో నెక్స్ట్ స్టెప్ మనకి 4. minus 4 directly possible, minus 6 directly possible అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ 1 directly possible, నెక్స్ట్ స్టెప్ ఈస్ 2 directly possible. అంటే మనం అప్పు తెచ్చుకున్నాం, ఆ అప్పు తెచ్చుకున్నది అలాగే ఉంది, తీరలేదు. సో విచ్ ఈస్ ఆ 100ని వెనక్కి పెట్టండి. సో యూ గాట్ 36. అంటే 100లోంచి మనం 36 తీయాలి. సో ఇక్కడ కూడా 100 తీసేయండి, ఇక్కడ కూడా తీసేయండి. సో ఇక్కడ మనకి 100 పెట్టుకోండి. యాజ్ యూజువల్ 4 డిజిట్ నెంబర్లు ఎలా చేసామో అలాగే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్, నాట్ ఫ్రమ్ ఫ్రంట్. సో 100లోంచి 30 అంటే మనకి 30 ఈ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో రావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? minus 10 plus 7. So minus 10, formula for this I am writing minus 10 plus 7, which is minus 100 plus 70. అయిపోయింది కదా, 70 వచ్చింది కదా. సో ఇదే ప్లేస్లోంచి మళ్ళీ మనం 6 కావాలి మనకి, విచ్ ఇస్ minus 10 plus 4. minus 10 plus 4. What is the answer for you? 64. సో minus 64 అంటే మనమే ఇంకా అప్పులో ఉన్నాము అని అర్థం. అప్పులోంచి మనకి వచ్చింది తీసేసాం, సో మనమే ఇంకా అప్పులో ఉన్నాం కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. రైట్, లెట్ us see one more. So 20, make it ones and tens place again. 20 and 4. And the next step is minus 6 కావాలి మనకి. minus 6 in ones place. minus 10 plus 5 minus 1. Because minus 10 plus 4 ఇక్కడ అవ్వదు కాబట్టి we'll go with a mixed complement. minus 10 plus 5 minus 1. Done. And the next step is minus 5 we need. మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు ఇక్కడ. సో minus 10 plus 5 we need it, minus 100 plus 5. So 100 మనం అప్పు తెచ్చుకున్నాం, plus 50 we dropped it. And now here the next step, minus 5 directly possible, minus 6 directly possible. సారీ, మన అప్పు తెచ్చుకున్న 100 ఇక్కడ పెట్టుకోవాలి, వన్స్, టెన్స్ అండ్ హండ్రెడ్స్. అండ్ నౌ నెక్స్ట్ మనకి minus 5 అయిపోయింది, minus 6 అయిపోయింది. ఆ నెక్స్ట్ నెంబర్ ఈస్ plus 2, which is
ప్లస్ 5 మైనస్ 3. ప్లస్ 5 మైనస్ 3 చేసేసాం. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్లస్ 8. ప్లస్ 8 directly possible, which we have 85 as answer. ఈ 85 ఇక్కడ ఇలాగే ఉంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? 100లోంచి 85ని తీసేయాలి, మైనస్ చేయండి. సో 100 ఇలాగే ఉంటుంది. కీప్ దిస్ డౌన్. మనకి ఎక్స్ట్రా ఇంకొక 100 ఉంటే అది కట్ అయిపోను, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 100 ఉంది. 100లోంచి 85 తీయాలి. సో ద ఫార్ములా ఫర్ దిస్ ఈజ్ -10 + 20 -100 + 20 -100 + 20 చేసాం. సో నౌ +5 -10 + 5. ఓకే, -10 + 5. సో యువర్ ఆన్సర్ ఈస్ 15. ఇది అప్పులో ఉందా లేదా? అప్పులోనే ఉంది, మైనస్ పెట్టుకుంటాం. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్.